ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై సొంత కొంపలోనే తిరుగుబాటు మొదలైపోయింది. జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ అవినాష్ రెడ్డి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు, ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఇంతటి తేడా వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి డెకాయిట్ పనిలో భాగస్వామి వైఎస్ వివేకానంద రెడ్డిని సాక్షాత్తు చంపినటువంటి నీచుడు, సిబిఐ అరెస్టు చేయబోతే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడి మరి ఆపినటువంటి వ్యక్తి, అదేవిధంగా నా రెండు కళ్ళల్లో ఒక కళ్ళు అవినాష్ అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవంగన్నకి చెప్పినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. అయితే ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. అవినాష్ రెడ్డిని అయితే కడప ఎంపీగానే కాదు, ఏకంగా పులివెందులకి కూడా ఒక రకంగా ఇన్ఛార్జిగా, అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు పోడు కాబట్టి పులివెందుల రాజకీయ వ్యవహారాలు కూడా జగన్మోహన్ రెడ్డి తరపున నెరిపేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు చెడింది, ఎక్కడ చెడింది అంటే ఇటీవల మనం చూసాం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి ఇంకా పాస్పోర్ట్ రాలేదు. అయితే కోర్టు ఏడాది కాలం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ అనేటువంటి డెకాయిట్గాడి మీద, పులివెందుల ఎమ్మెల్యే మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి వాడికి ఏడాది కాలం మాత్రమే పాస్పోర్ట్ ఇస్తామని కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. అయితే నాకు 5 సంవత్సరాలు పాస్పోర్ట్ కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి ఏడాది పాస్పోర్ట్ సరిపోద్ది, 20 రోజులు వెళ్ళి రావడానికి. ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి తీవ్ర విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. నువ్వు ఈ పని కనుక చేస్తే ఖచ్చితంగా నేను అప్రూవర్గా మారిపోతాను, వాస్తవాలన్నీ నేను సిబిఐ ముందు పెట్టేస్తాను అంటూ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై రెచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏం వాస్తవాలు ఏంటయ్యా అంటే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక అనుమానం వచ్చింది. వీడు 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఎందుకు అడుగుతున్నాడు అంటే విజయమాల్యలాగా, నీరవ్ మోదీలాగా, లలిత్ మోదీ లాగా ఈ దేశం నుంచి పారిపోయి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో దాక్కోవాలనుకుంటున్నాడు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం పోవడంతో పాటు ప్రతిపక్ష నేత కూడా కాదు, 17 ఏనన్నా అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కోర్టు ద్వారా అంటే. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై ఆధారపడి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సహకరిస్తుంది. ఇక డబుల్ గేమ్ ఆడేటువంటి పరిస్థితి ఉండదు, జగన్మోహన్ రెడ్డికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోయి ఆల్రెడీ దోచుకున్నటువంటి డబ్బుని విదేశాల్లో అక్కడ ఆమ్స్టర్డామ్, అదేవిధంగా యూకే పక్కన ఉన్నటువంటి కీమన్ ఐలాండ్స్, ఇట్లాంటి 420 అంతా దాక్కునేటువంటి ఐలాండ్స్ ఉంది. అదేవిధంగా మనీ లాండరింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా కూడా చాలా వరకు అక్కడికి తరలించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 2 కుమార్తెలు కూడా యూకేలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఒకసారి వెళితే మళ్ళీ రాడు, అందుకే సంవత్సరం చాలదు, నాకు 5 years కావాలంటూ మాట్లాడుతున్నాడు. ముందు లండన్ పోయేవాడు సంవత్సరం పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళి వచ్చి తర్వాత కోర్టులో ఫైట్ చేసుకోవచ్చు 5 ఏళ్ళు కావాలని. కానీ 5 ఏళ్ల కోసం ఎందుకు పోరాటం చేస్తున్నాడంటే పారిపోయేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పారిపోతే అవినాష్ రెడ్డికి ఇబ్బంది ఏంటి అంటే, మరి అవినాష్ రెడ్డిని బాబాయ్ వేసేసినటువంటి కేసులో గతంలో సిబిఐ అరెస్ట్ చేయబోతే శాంతి భద్రత సమస్య సృష్టించి కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఎంత నీచత్వం చేశాడో మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు సిబిఐకి ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు అడ్డుకోరు. ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అనేక మంది వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి వ్యక్తి, సూత్రధారి, పాత్రధారి, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఈ దేశం నుంచి పారిపోయి దాక్కుంటే మరి నేను మాత్రం జైలు పాలవుతాను, నా జీవితం బుగ్గిపాలవుతుంది, నా కుటుంబం రోడ్డున పడుతుంది. ఎందుకంటే ఇది హత్య కేసు, ఏకంగా హత్య కేసు కాబట్టి మినిమం 14 ఏళ్ళ దాకా శిక్ష పడితే ఇక నా జీవితం వృద్ధాప్యానికి వచ్చేస్తుంది జైల్లోనే అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇప్పుడు మీరు కనుక ఈ పాస్పోర్ట్ 5 సంవత్సరాలు తీసుకొని మీరు యూకే కనుక వెళ్తే, లండన్ కానీ వెళితే నేను అప్రూవర్గా మారిపోతాను. సిబిఐకి అసలు ఈ హత్య కేసు వెనక్కున్నటువంటిది ఎవరు, తాడేపల్లి కోట నుంచే నాకు ఆదేశాలు వచ్చాయి అనేటువంటిది కూడా నేను వివరంగా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా నేను సిబిఐకి అప్పచెప్తాను అని అవినాష్ రెడ్డి తీవ్ర స్వరంతో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పులివెందుల్లో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు అవినాష్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ నువ్వు మార్చుకోవాలనే విధానాన్ని అని చెప్పినప్పుడు, ఏరా దౌర్భాగ్యుడా, కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చావు పులివెందుల ప్రజలకి, పులివెందుల కార్యకర్తలకి ఏనాడు అందుబాటులో ఉన్నావా, అపాయింట్మెంట్ ఇచ్చావా, వాళ్ళందరి కార్యక్రమాలు మేం చేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇవ్వాలా, సిగ్గులేనుడా, రాష్ట్రం అంతా 11 సీట్లు వచ్చి దౌర్భాగ్యంగా ఓడిపోయినా నీకు 60,000 మెజార్టీ పులివెందుల్లో వచ్చిందంటే నేను నా తండ్రి భాస్కర్ రెడ్డి పనిచేస్తేనరా,
సిగ్గులేనోడా, నువ్వు మా మీద అంటావంట, నువ్వు మాకే వార్నింగ్ ఇస్తావంట నువ్వు అనేటువంటి టైప్లో అవినాష్ రెడ్డి కూడా ఒక తీవ్ర స్వరంతోనే జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అవసరమైతే నేను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం పీక్తాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ సునీతారెడ్డి గారితో చెప్పడం జరిగింది. ఏమవుతుంది ఈ కేసు సిబిఐకి వెళ్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అని. సరే, ఇప్పుడు బీజేపీ అవినాష్ రెడ్డిని తీసుకోదనుకో, మరి అవినాష్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారా, షర్మిలతో కలిసిపోతాడా? ఒకవేళ అవినాష్ రెడ్డి షర్మిల కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అదే కడప నుంచి ఎంపీగా పోటీ చేసి షర్మిల దాదాపు 1,50,000 ఓట్లు తెచ్చుకున్నప్పటికీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనుక విదేశీ పర్యటనకి వెళితే, ఈ 5 సంవత్సరాల పాస్పోర్ట్ కనుక కోర్టు నుంచి తెచ్చుకొని వెళితే ఖచ్చితంగా నేను అప్రూవర్గా మారిపోయి వాస్తవాలన్నీ సిబిఐ ముందుంచుతాను అని చెప్పి నేరుగా చెప్పేసినట్టుగా తెలుస్తోంది.